హలో The person you are speaking. సార్ ఇందాక నాకు వేరే కాల్ వచ్చింది, కట్ చేశారు. చెప్పండి మీ సమస్య ఏంటంటే. అదే ఏం లేదండి, ఇందాక మీరు అంటే ఒక వీడియో చేశారు కదా, అంటే పాస్టర్స్ దర్శనం బాగా. అవునండి, పాస్టర్లు దశమ భాగాలు తింటున్నారు, వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వగాకండి అని చెప్పాను అనమాట. అందులో తప్పేముంది అందులో? అదే ఇప్పుడు పాస్టర్స్ బాగానే ఎంగేజ్ చేస్తున్నారు. నేను ఓన్లీ పాస్టర్ల మీదే చేస్తాను, నేను చేయను, నేను ఓన్లీ పాస్టర్ల మీదే చేస్తాను నేను. ధర్మస్థానం గురించి అంత అది ఎక్స్ ఛానల్ రాదండి. ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఏంటంటే క్రిస్టియన్స్ పాస్టర్లు క్రిస్టియానికి సంబంధించిన మోసాలు బయట పెట్టడం ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. అది హిందుత్వంలో ఉన్న దొంగ స్వామిలు దొంగ బాబుల గురించి బయట పెట్టే ఛానల్ ఇది కాదు. అవును, మరి రెండు విధాలుగా ఇప్పుడు మీరు అది రెండు విధాలు చేయను నేను రెండు విధాలు చేయను. నువ్వు చెప్పినట్టు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయను. నాది ఎక్స్ క్రిస్టియన్స్ వాళ్ళు పాస్టర్ల మోసాలు, బైబిల్ అరాచకాలు. యాక్చువల్ గా మా ఫ్రెండ్ పాస్టర్ల చేత బాగా మోసపోయారు. అతను బాధ్యత నుంచి బయటకు వచ్చి మా ఛానల్ ఏం చేశాడు రాజుగారు, మీరు మాట్లాడుతుంటారా సార్? అంటే నాకు జరిగిన మోసం చెప్పమంటే చెప్తాను బాబు. చెప్పనండి, ఏం మోసం జరిగింది? ఏం మోసం చేసిందంటే, ఒకప్పుడు నేను భయంకరమైన తాగుబోతుని, తిరుగుబోతుని, వ్యభిచారిని అనమాట. ఎప్పుడండి? ఏ టైంలో? 2016 అండి. 2016. అప్పుడు నా వయసు 25 అండి. అయితే అలా భయంకరంగా తిరుగుతుంటే, బాగా వ్యభిచారం చేస్తుంటే, ఇలాంటి పనులన్నీ చేస్తున్న సమయంలో ఒక పాస్టర్ కనపడి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ మానేస్తావు, నువ్వు బాగుపడతావు, నీకు మంచిగా పెళ్లి అవుతుంది, పిల్లలు వస్తారు, నువ్వు సంసారం చేస్తావు, డబ్బులు వస్తాయి మీకు బాగా అని చెప్పి ఆయన నాకు చెప్పాడు. సరే అని చెప్పి నేను క్రిస్టియానిటీలోకి. డేవిడ్ అండి, ఆయన పేరు దావీదు. హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో పెంతికోస్తు అండి ఆయనది పాస్టర్ పేరు. ఆయన ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి, ముసలాయన. అప్పట్లోనే 60 ఉండేవి. అయితే ఆయనకి పెళ్లి కాలేదులేండి. ఆయన ఏదో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యి ఉండి కొంచెం అట్లానే ఉండేవాడు. 2 కాళ్ళు ఉండేవి కాదు పాస్టర్ గారు. అయితే సరే నేను ఇట్లా చెప్తే నేనేం చేశానంటే, సరేనయ్యా నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను చెప్పి ఆ రోజు నుంచి ప్రభువుని నమ్ముకోవడం మొదలు పెట్టా. రోజు ఉదయాన్నే లేచి 4ంటికి ప్రార్థన చేసుకునేవాడిని. 7 దాకా, 4 దగ్గర నుంచి 7 దాకా అట్లా, లేకపోతే 5 దగ్గర నుంచి 7 దాకా అట్లా ఒక 2 అవర్స్ 1 అవర్ ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో తాగుడు మానేస్తానని ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆయన పాస్టర్ గారు మానేయాలి అన్నాడు. సరే నేను అప్పుడప్పుడు తాగుతూ, అప్పుడప్పుడు తిరుగుతూ, అప్పుడప్పుడు వ్యభిచారం చేస్తూ, అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. అయితే నాకు ఇదంతా మానేయాలి అన్న ఒక ఆలోచన వస్తూ ఉంది, కానీ ఆ ఆలోచన కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అలా ఆ పాస్టర్ గారికి ఆలోచన చేరిన తర్వాతే, బాప్టిజం తీసుకున్న తర్వాత. నా పేరు ఎలీషా. బాప్టిజం తీసుకున్నానండి 2016 6వ నెలలో 7వ నెలలో తీసుకున్నాను బాప్టిజం. 8వ నెల 7వ నెల గుర్తులేదండి, 16 సంగతి ఇప్పుడు ఏం గుర్తుంటదండి. అయితే తీసుకున్న తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత చర్చికి వెళ్తుండేవాడిని. ఆయన కానుకలు ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఓ దశమ భాగం కిందో లేకపోతే ఇంకో రకరకాలుగా డబ్బులు ఇచ్చేవాడిని ఆయనకి. ఆయన 16 నుంచి 20 వచ్చేసరికి దాదాపు ఆ చర్చి మీదే ₹1 కోటి దాకా సంపాదించుకున్నాడు ఆయన ఆ డబ్బులతోటి. అంటే సాఫ్ట్వేర్ కదండి హైదరాబాద్ అంతా, ఒక్కొక్కళ్ళు 20,000 30,000 అట్లా ఇచ్చేవాళ్ళు. ఆయన చర్చి కూడా సంఘస్థులు 250 మంది దాకా ఉండేవాళ్ళు. ఆయన దాదాపు ₹1 కోటి సంపాదించుకున్నాడు. ఏదో 2016లో సంగతి నేను చెప్పేది, 17 16 ఆ సంగతి అప్పుడే ₹1 కోటి సంపాదించుకుని బిల్డింగ్ కొనుక్కున్నాడు ప్రగతి నగర్ లో. ఇప్పుడు కూడా ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వినండి. శాంతం విన్న తర్వాత మీరు చెప్పండి. అర్థమైంది, స్టోరీ అర్థమైంది. సోదా ఏంటంటే స్టోరీ అర్థమైందా? కాదు, ఒక నిమిషం, అది కంప్లీట్ అయిపోవచ్చిందండి. అయితే ఆ పాస్టర్ మధ్యలో నేను ఒక మాట మాట్లాడతాను, చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఉన్నారు కదండి హీరోలు, వాడికి ఒక్కొక్కడికి ఎంత వస్తుందండి ఒక సినిమా తీసి? ఏమో నాకేం తెలుసండి, సినిమాలు నేను చూడండి.
కాదండి, చూడడం అవసరం లేదు. ఇప్పుడు సినిమాలే చూడడం అవసరం లేదండి. మనం నాకేం తెలుస్తుందండి ఇప్పుడు ఎవరికి ఎంత వస్తుంది? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే వాళ్ళని అడిగి నేను చెప్తానయ్యా నీకు ఎంత వస్తుంది, నీకు ఎంత వస్తుందని. వాళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు 20 కోట్లు 30 కోట్లు ఉందండి ఇయర్ కి. అంటే మీరు చూసారా లేదా ఎట్లా తెలుసు మీకు? న్యూస్ చూస్తాం కదా మనం. న్యూస్ లో చూసారా? వేటివ్ న్యూస్ వస్తుంది. ట్యాక్స్ కడతాడండి. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడండి 20 కోట్లు వచ్చి ట్యాక్స్ కడతాడు గవర్నమెంట్ కి. ట్యాక్స్ కడతాడండి. రెమ్యునరేషన్ అనేది. సార్ ఒక నిమిషం సార్, లైవ్ లోకి ఎవరు వచ్చారు? ట్రూ కాలర్ లో ఇది పీటర్ పాస్టర్ ఎవరండి మీరు మాట్లాడేది సార్? ఎవరు మీరు? కరెక్టే. పీటర్ పాస్టర్ తెలుసా అండి మీకు? ఎవరు తెలియదండి సార్. ఇంత మీరు పీటర్ పాస్టర్ అంటే మీరు హైదరాబాద్ లో ఉంటారా గుంటూరు అండి మీది? గుంటూరు సార్. ఆయన నాకు తెలిసిన పాస్టర్ కాదండి నా ప్రవీణ్ గారు. ఈయన ఎవరో నాకు తెలియదు మరి. సరే అండి, ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు ఒక అతను ఎవరో ఫోన్ చేశాడు. అయితే సినిమా యాక్టర్లు 20 కోట్లు 30 కోట్లు సంపాదిస్తున్నారంటే వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. గవర్నమెంట్ ట్యాక్స్ చూపిస్తారు. అయ్యా నాకు 10 కోట్లు వచ్చింది, 10 లక్షలు ట్యాక్స్ కడుతున్నా అంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ పాస్ట్ డబ్బులన్నీ కూడా కానుకల రూపంలో వచ్చేవి. అప్పుడు 2016లో పెద్ద ఫోన్ పే లేదండి. ఫోన్ పే లేకపోతే అందరు క్యాష్ ఇస్తుండేవాళ్ళు. దాదాపు ₹1,00,00,000 సంపాదించుకున్నాడు అండి. ఏది 2 సంవత్సరాల్లో ₹1,00,00,000 సంపాదించాడు పాస్టర్. నా జీవితమే ఎంత డెవలప్ అయిందండి 2016 అంటే. మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు సార్ నేను అదే చెప్తున్నా మీకు. మొత్తం మీరు మధ్యలో దూరితే నేనేం చెప్తాను? ఆయన 2016లోనే అంటే సార్ మీరు దశభాగాలు మాత్రమే కాదు సార్, ఇది భర్త పెట్టుకుని ఎవరితో కడప చేయించుకుందన్న అంశం ప్రవీణ్ గారు ఈయనకి అర్థం కావడం చెప్తున్నా. ఆయన 2016లో 10 లక్షలు పెట్టి స్థలం కొంటే అది 2017, 18 కల్లా ₹1,00,00,000 అయింది స్థలం. అక్కడ హైదరాబాద్ అంటే మామూలు రేట్ అనుకున్నారా ఏంది? అలా సంపాదించాడు. స్థలాలు కొంటూ వచ్చే డబ్బులన్నీ కూడా స్థలాలు కొనుక్కున్నాడు ఆయన. అలా బాగా డబ్బులు సంపాదించాడు పాస్ట్లు. ఇప్పుడు ఆయన ₹1 కట్టింది లేదండి ట్యాక్స్. నేను చెప్తున్నాను కదా, ఆ వచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళి స్థలాలు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం చేశాడు ఆయన. గవర్నమెంట్ ట్యాక్స్ ₹1 కట్టలేదు ఆయన. డబ్బులు ఎవడో వేరే ఆటలకు వాడరు అండి. మరి ఇంకా నువ్వు బుద్ధి లేకుండా సినిమా యాక్టర్ల గురించి నీకెందుకు? ట్యాక్స్ కడతాడు సినిమా యాక్టర్, మరి వాడికి పాస్టర్ పోలుస్తావే తిక్కలోళ్ళగా? డబ్బులు ఎంత వస్తుంది? సంపాదించే వాళ్ళు కష్టపడుతున్నారు. హీరోలు వాళ్ళు సంపాదించుకుంటారు, కష్టపడతారయ్యా. దీనికంటే కష్టమేం కాదు కదండి అది. ఏది పాస్టర్ కంటే కష్టం కాదా? దీనికంటే కష్టం కదా. దాన్ని ఉంది అదే ఇప్పుడు లైన్ లో పాస్టర్ ఉన్నాడు, ఆయన ఒళ్ళు కదలకుండా చేసి ఆయన అడుగు ఏం చేస్తాడు? ఉదయాన్నే లేస్తాడు, మొహం కడుక్కో పాచి మొహంతో బైబుల్ పట్టుకొని శవార్తలకు వెళ్తాడు. ఆయన చేసి పీకే పనే ఉంది. అడుగు ఆయన ఉన్నాడు లైన్ లో పాస్టర్. పాస్టర్ గిరి చాలా కష్టం అయ్యా. పాస్టర్ గిరి చాలా కష్టం అయ్యా. నైట్ వేసుకొని తిరగడం కష్టం అంటారా ఏంటి? అయ్యా కాదు అయ్యా, మీ పేరేంటో నాకు తెలియదు కానీ అట్లా మాట్లాడకూడదు అయ్యా, తప్పయ్యా. నా పేరు అనవసరం అండి. కాదండి, ఇప్పుడు పాస్టర్ గిరి అంటే ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత పరిశోధన చేయాలి, వాక్యాలన్నీ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళకి తిడుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు మా దేవుడిని దూషిస్తుంటారు. అయినా కూడా మేము నేనైతే పాస్టర్ గారు దూషించను కానీ మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తానండి పాస్టర్ కనపడితే. ఎందుకంటే కూడా మేము తుడుచుకొని ప్రభువా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, వీరు పాపము క్షమింపుడి అంట నేనైతే. అదే సార్, అందుకే నేను ఏం చెప్తానంటే చీమునెత్తురు లేని బ్యాచ్ ఎవరై ఉన్నారంటే ఈ పాస్టర్లు ఏం చెప్తుంటాను. చీమునెత్తురు కాదయ్యా, మాకు ప్రభు నేర్పించింది శాంతి, సహనం, ఓర్పు మాకు పాస్టర్కి. మీరు కావాలంటే ఇప్పుడు ఈ పాస్టర్ని అమ్మనాభూతులు తిట్టండి, మేము ఏమంటాము చూడండి. ఇప్పుడు లైన్ లో క్షమించు అంట. లైన్ లో ఒకడు ఉన్నాడండి, పనికి మాలిన ఏదో ఒకడు ఉన్నాడండి, వాడు పాస్టర్లను సపోర్ట్ చేస్తున్నాడు. మరి వాడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు నాకైతే తెలియదు. మీరు అడగండి, అంటే పాస్టర్లను సపోర్ట్ చేస్తున్నాడు అంటాడు, ప్రభువుకు సపోర్ట్ చేయడు. ఇప్పుడు వచ్చిన దరిద్రుడు ఈ సన్నాసి బాబు. ప్రైజ్ లాడయ్యా. ఏం పేరయ్యా నీ పేరు? నీ పేరు జోషి అండి. జోషి నా పేరు. జోషి అండి. అయ్యా ఏ చర్చికి వెళ్తావయ్యా నువ్వు? మాది పెంతెకోస్తు చర్చి, మీరేం చర్చి బాబు?
మాది విజయవాడ రాజప్రకాష్ ఈయన ఉన్నారు కదండి, పాలిమనియల్ గారు. పాలిమానియల్ గారు గొప్ప దైవజనుడే ఆయన, గొప్ప దైవజనుడు. చెప్పయ్యా. మనం గణపరచాల్సింది పాస్టర్ల పేరు కాదయ్యా, ప్రభువు పేరుని గణపరచాలి. కరెక్ట్ అండి. ఇప్పుడు నేను ఆ టాపిక్ లేదండి, ఆయనే పాస్టర్ పెడుతుంటే, పాస్టర్లు అంటే ఎవరండి? దేవుడికి మనుషులకి మధ్యలో సత్సంబంధమై ఉంటారు అంటే. ఇప్పుడు వీళ్ళ భార్యని ప్రభు పాస్టర్ కావాలంటే నేను పంపిస్తాడు ఆయన మరి? కాదండి, ఇప్పుడు ప్రభువుకి కాదండి, దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఈయన అన్నాడు. మరి అన్నప్పుడు పాస్టర్ గారు కాదండి, నేను పాస్టర్ అవుతాను సార్, ఒక నిమిషం అండి, నేను 6 నెలలకు ఒక పాస్టర్ అవుతాను సార్, నాకు ఒక అమ్మాయి నచ్చుద్ది, ఇది కావాలంటే పంపించేస్తారా? అయ్యా మోహపు చూపులు కూడా చూడకూడదయ్యా. మనం పాస్టర్ ఎట్లా అడుగుతాడయ్యా, నీ పెళ్ళాన్ని నా దగ్గర పంపిస్తాను, మోహపు చూపు చూడటమే పాపం. నేను అడుగుతాను, నాకు కావాలి, నేను పాస్టర్ అయిన తర్వాత నాకు మంచిగా బిజినెస్ ఉంటది, ఊరినే డబ్బులు వస్తాయి, కష్టపడకుండా మంచిగా అమ్మాయిలు వస్తారు, అన్ని వస్తాయి, ఒక అమ్మాయిని అడిగితే తప్పే ఉందండి. ఇప్పుడు ఆ అమ్మాయితో మనం చేసేటప్పుడు ఆ అమ్మాయి ఏమనుకోవాలి? ప్రభువా తండ్రి, ఈ గోపి ఏమి చేయుచున్నాడో ఏమీ తెలియట్లేదు కాబట్టి ఈ గోపిని క్షమించుడి అనాలి చేసేటప్పుడు. తప్పే ఉందండి. ఇప్పుడు దేవుడు మనకు ఒక ధర్మాన్ని అనేది ఇచ్చాడు. ఎక్కడుంది ధర్మం అనే పదం చూపించు బైబిల్లో. కాదయ్యా, ధర్మం మరిది ధర్మం అని ఉంటుందయ్యా. ధర్మం ఉంది కదా, పేరు మరిది ధర్మం అని ఉంది. ఏది మరిది వచ్చి వదినతో చేయటమా? అది ధర్మం అన్నావు నువ్వు. కాదు, నువ్వేమన్నా ధర్మం అనే పేరు చూపించమన్నావు. ధర్మము అంటే నలుగురు ఆచరించదగ్గది అని అర్థం. అవును, మరిది ఆచరించేది మాకు బైబిల్లో చెప్పారు కదా, మరిది ఆచరించే ధర్మం అదని. అన్నయ్య లేనప్పుడు మరిది చేస్తే తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఈయన ఒప్పుకుంటాడా మరి? అడగండి. ఎవరైనా ఒప్పుకుంటాడు. వీళ్ళ అన్నయ్య పోతే మరి వాళ్ళ వదినకి గర్భం చేస్తాను ఒప్పుకుంటాడు ఆయన మరి? వాళ్ళ అన్నయ్య పోతే కాదు, ఇప్పుడు ఇతను పోయినా కూడా ఇతను తమ్ముడు వీళ్ళ భార్యనితో మరిది ధర్మం చేయొచ్చు. మా బైబిల్ అదే చెప్తుంది, మాకు తప్పు కాదు అది. ఏం బాబు నువ్వు చేస్తావా మరి? ఇతను చచ్చిపోయాడు అనుకోండి పొరపాటున, జోషి చచ్చిపోయాడు అనుకోండి, జోషి తమ్ముడు కూడా ఈయన భార్య మీదకి ఎక్కొచ్చు, మాకు అదేం తప్పు. ప్రైజ్ లాడ్. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు అనిపించారండి మీరు. మాకు బైబిల్లో ఉంది అదే. మరిది ధర్మం అంటే ఏమనుకున్నారు మరి? ఇప్పుడు ఓనాను ఉన్నాడండి, ఓనాను ఉన్నాడు. ఏరు చనిపోయిన తర్వాత ఓనాను మరి తామారు మీదకి బైబిల్ దేవుడే వెళ్ళి ఆమెని గర్భవతిని చేయమన్నాడు. కానీ దేవుడు మాట వినకుండా ఆయన వీర్యాన్ని కింద వదిలేశాడు. అందువల్ల దేవుడు యెహోవా దేవుడు ఆయన చంపేశాడు. తప్పులేదు కదా. ఇప్పుడు మాకు బైబిల్ అదే ఉంది. మేము బైబిల్ దాటి మాట్లాడితే మీరు మమ్మల్ని ఖండించాలి. కానీ ఇప్పుడు రెండోసారి ఏమనొచ్చుగా చంపటం దేనికి ఒకసారికే? ఇక రెండోసారి రాదే వీర్యం కాదు. ఒకటే మాట ఒకటే భార్య అంటారు చూడండి రాముడికి, అట్లానే యెహోవా కూడా ఒకటే మాట, ఒకటే మాట చేస్తాడు అంతే, చంపేస్తాడు అంతే. మా దేవుడు గొప్ప దేవుడు మాకు. జోషి గారు అవునా కాదండి? యెహోవా దేవుడు గొప్ప దేవుడా కాదండి జోషి గారు? రోషం గల దేవుడు అండి, మీసం తిప్పుతుంటాడు. కాదండి, పొద్దున్న లేచి మీసం తిప్పుతుంటాడండి. రోషం గల దేవుడు అని చెప్తున్నారు మీరు 10 సార్లు. మా పుస్తకాలు మేము రాసుకుంటామండి, తప్పులేదు కదండి. మా పుస్తకం మేము రాసుకున్నాం, పుస్తకం ఉన్నది చెప్తాం. మీరు ఇందాక ధర్మం అనేది లేదన్నారు, మరే ధర్మం ఉంది కదా అని చూపించాను. మీరు ఓడిపోయారు. మీరు ఇప్పుడు ఓడిపోయామండి. ఇప్పుడు జోషి ఉన్నాడండి, జోషి పోతే వాళ్ళ తమ్ముడు వీళ్ళ వదినకి చేయొచ్చా? బైబిల్ ప్రకారం చేయొచ్చు, బ్రహ్మాండం చేయొచ్చు. నేను చెప్తే ఇప్పుడు మన సాక్షి పేపర్ లో ఢిల్లీ గురించి ఒక వ్యభిచారం హత్య అనేది పేపర్ లో పడింది. పెద్దగా మాట్లాడు బాబు, నీ వాయిస్ వినపడట్లా. నాకు 70 ఏళ్ళు, పెద్దగా మాట్లాడు. కాదండి, మొన్న సాక్షి పేపర్ లో ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగిన దాని గురించి పేపర్ లో రాశాడు. అవునండి, గురించి ఢిల్లీలో 4 గ్యాంగ్ రేప్ జరిగింది పేపర్ లో రాశాడు. ఇప్పుడు మనం చదువుతాం సాక్షి పేపర్ లో. చదివిన తర్వాత పేపర్ తప్పు అంటామా లేకపోతే చేసిన వాళ్ళు తప్పు అంటామా? నేనైతే పేపర్దే తప్పు అంటాను. దాని మీద పేపర్దే తప్పు. ఎందుకంటే
ఆ వార్తని నలుగురికి ప్రచారం చేయటం అనేది తప్పు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిందని శిక్ష వేసి జైల్లో పడితే సరిపోయింది, పేపర్లో రాయటం ఎందుకు? అట్లాంటి ఇప్పుడు శిక్ష ఏం పడితే మొన్న ధర్నా చేశారు కలిసి. కాదు, అదే క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా అండి జోషి గారు, మన క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా, ఆ అమ్మాయికి మనశ్శాంతి కలగాలని, ప్రభువా వారు రేప్ చేసిన వాళ్ళని క్షమించయ్యా అని మేము ప్రార్థన చేస్తామండి. తప్పు కాదండి, జనాలకు తెలియాలి అలాంటి చేయకూడదు అనేది, చేస్తే ఎంత శిక్ష వేస్తున్నారు అనేది జనాలు తెలియాలి కాబట్టి ప్రతి ప్రచారం అనేది జరగాలి. అన్ని పేపర్లో రాశారు. ఇప్పుడు రేప్ చేసిన వాళ్ళ ప్లేస్ లో నువ్వు ఉంటే ఏం చేస్తావు చెప్పు? కాదండి, ఇప్పుడు బైబుల్లో రాసింది తప్పు కాదు, చేసిన వాళ్ళు తప్పు అవుతుంది, కానీ బైబుల్ రాసిన దేవుడు రాపిచ్చింది ఎట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు అక్కడ వీరేమే లేదమ్మి, చంపింది ఎవరు? యెహోవా దేవుడు చంపాడా లేకపోతే నేను చంపానా, నువ్వు చంపావా? ఇప్పుడు దేవుడు ఒక నిమిషం పాస్టర్ గారు, మనోడు మంచి టాపిక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వీర్యం వేయకపోతే ఇంకా రెండోసారి వీర్యం రాదురా అనుకుంటే వాడిని చంపితే తప్పులేదు. గంటకు ఒకసారి కుమ్మడి వీర్యం వస్తా ఉంటది, ఒకసారి అయిపోతే రెండోసారి వేయమను, మరి చంపటం దేనికి దానికి? సరే ఇప్పుడు అవ్వ ఆదాం ఉన్నారండి. అయ్యా దాని ముందు దీని సంగతి తేల్చయ్యా, ఓనాను వాళ్ళు వదిన సంగతి తేల్చు. నేను అడుగుతున్నా అది కాదయ్యా, ఒకసారి వెయ్యకపోతే రెండోసారి వేయమను. సరే మీరు అడిగారు, దానికే సమాధానం చెప్తాను. ఇప్పుడు అపరాధం ఉన్నారు, పండు తినొద్దని చెప్పాడు, ఒకసారి పండు తిన్నారు, ఇప్పుడు ఆ పాపం అనేది వచ్చిందా లేదా? ఆ పండు తిన్న తర్వాత వాళ్ళ జ్ఞానం వచ్చి బట్టలు కట్టేసుకున్నారు, అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్ అక్కడ. ఇక రెండోసారి వెనక్కి తీసుకోవడానికి ఉండదు అది. కానీ ఇక్కడ వీర్యం అనేది రోజుకు వస్తుంటది కదా, రోజుకి 5-6 సార్లు వస్తుంది. మళ్ళీ ఏమన్నా చెప్పొచ్చు కదా, పోనీ వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అయ్యా మీ ఇద్దరు సుఖ సంతోషాలతో ఉండండి మిమ్మల్ని దీవిస్తున్న ఏవో చెప్పొచ్చు కదా. బ్యాటింగ్ చేయమని చెప్పటం ఏంది? జోషి గారే చెప్పనండి, మీరు మాట్లాడుతూ దాని తర్వాత ఫస్ట్ జోషి గారిని చెప్పనండి. జోషి గారు చెప్పండి. ఇప్పుడు ఈయన ఎందుకు బయట చేశాడు అంటున్నా, బయట కాదు ఇప్పుడు నేను ఆ ప్లేస్ యెహోవా ప్లేస్ లో నేనుంటే ఆ వదిన మరిదికి ఇద్దరికి పెళ్లి చేసి అమ్మ 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్దిల్లు అని చెప్తాను. అది మొగుడు పైన బాధలో అది ఉండి నీ అమ్మ నా మొగుడు చచ్చిపోయాడు అనేది బాధపడతా ఉంటే దాని మీదకి వెళ్ళి నువ్వు ఎక్కువ లోపలై బయట ఏంటది? దేవుడు చేసే పనేనా? నువ్వు ఉన్నావు తమ్ముడు, నువ్వేం చేస్తావు? ఎవడైనా చచ్చిపోతే తీసుకెళ్ళి పెళ్లి చేస్తావు, ఎవరో ఒకళ్ళకి ఇచ్చి, వాళ్ళ మామకి ఇచ్చో, సరే తమ్ముడికి ఇచ్చో, అన్నకి ఇచ్చో పెళ్లి చేస్తావు. లోపల వెయ్యాలి, ఇది వెయ్యకపోతే నేను చంపేస్తానే మాట ఏంటది? ఎంత అజ్ఞానమైన మాట అది, చెప్పు, నువ్వు చెప్పు. మనం కంప్యూటర్ కాలంలో ఉన్న మాట్లాడకూడదు అంటే దేవుడికి అప్పుడు జ్ఞానం లేదంటావా ఏంటి నువ్వు? జ్ఞానం కాదు, అప్పుడున్న కాదయ్యా. ఇప్పుడు నేను చంపింది యెహోవానే కదా. ఇప్పుడు యెహోవాకి ఆ రోజు ఏ జ్ఞానం ఉందో ఈ రోజు కూడా అదే జ్ఞానం ఉంటుంది. 1,000 సంవత్సరాల తర్వాత మంచి మనందరికంటే కూడా జ్ఞానవంతుడు యెహోవా, అవునా? దేవుడికి జ్ఞానం అనేది పెరగదు తగ్గదు, అవును కదా? మరి తరగనప్పుడు ఈ రోజు నువ్వు వదిన కడుపు చేయడం తప్పు అనుకుంటున్నాం మనమంతా. మరి అదే మా జ్ఞానం ఆ రోజుల్లో ఆయన కూడా ఉండే ఉంటుంది కదా, వదిన కడుపు చేయడం తప్పురా అనే మాట ఎందుకు చెప్పలేదు ఆయన దేవుడు? తప్పంటే పెళ్లి ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసుకునే లెక్కే కదండి. అది ఎట్లా అవుతుందయ్యా? నేను ఒక అమ్మాయికి లోపల ఒక అమ్మాయి కడుపు చేస్తే పెళ్లి చేసుకున్నట్టు అయిద్దా? బుద్ధుందా నీకు? కడుపుకి అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? అంటే ముందుగానే చేసుకోనండి నేను అనేది. ఇప్పుడు కాదయ్యా, పెళ్లి చేసుకొని చేయాలా లేకపోతే పెళ్లి చేసుకోకుండా చేయాలా? జోషి గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్. జోషి గారు అట్లా మాట్లాడకూడదండి. ఇప్పుడు కాదు సార్, నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఆదాము అవ్వనే మరి పండు తిన్నప్పుడు ఏవో దేవుడు చంపేయలేదు కదా, వాళ్ళని జీవించమనే చెప్పాడు కదా. ఇక్కడ కూడా ఓనాన్ని కూడా అరే నువ్వు వేయలేదు మళ్ళీ రా అని కూడా చెప్పొచ్చు. న్యాయం వైపు మాట్లాడాలి మనం. కాదండి, ఇప్పుడు నాకు రెండోసారి రాదండి, ఇంకా ఒకసారికి వీర్యం వచ్చి అయిపోయింది, ఇక రెండోసారి రాదు. అలాంటప్పుడు చంపేసేయాలి, ఎందుకంటే దానికి ఇక నెక్స్ట్ స్టెప్ లేదు, క్లోజ్ అంతటితో. కరెక్టే రాదు. ఇప్పుడు పండు తిన్నాడు అక్కడ, మళ్ళీ ఆ పండు రివర్స్ తీసుకోవడానికి లేదు, అక్కడ అయిపోయింది. అక్కడ వాళ్ళ జ్ఞానం వచ్చేసింది, వాళ్ళు బట్టలు కట్టుకున్నారు, అయిపోయింది, దాన్ని రివర్స్ తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ పెట్టినే మళ్ళీ తీసి ఒక గంటకే పెట్టచ్చు కదండి, మళ్ళీ గంటకి కాదు అర్ధగంటకే పెట్టదు. నేనైతే అర్ధగంటకే పెడతాను మళ్ళీ. సార్ ఎందుకు చంపేశాడు తెలుసా సార్ మీకు జోషి గారు? అసలు అదే ఇప్పుడు దేవుడు ఆజ్ఞ అనేది ఆయన అతిక్రమించాడు కదా. ఏం అతిక్రమించాడు? కాదు ఒక నిమిషం, ఏం అతిక్రమించాడు? మీకు తెలుసు
మీకు తెలుసు రాజు గారు ఎందుకు చంపేశాడు? నేను చదివి వినిపిస్తానండి. నేను నా సొంత వచనాలు ఏం చదవను. ఆదికాండము 38వ అధ్యాయము 9-10 వచనాలు. ఓనాను ఆ సంతానము తన కానేరది ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్న సంతానము కలుగుజేయనట్లు తన రేతస్సును నేల విడిచెను. అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది గనక అతన్ని కూడా చంపెను. ఈ యెహోవా ఏం చెప్పాడంటే, అరే పొయ్యి నీ వదిన ఎక్కురా, కడుపు చేయడానికి పిల్లలు కలిగించు అన్నాడు. వీడేమనుకున్నాడు, ఒరి నీ అమ్మ, నేను దీనికి లోపల వీర్యం వేస్తే నాకు పుట్టినట్టు అయితే కానీ మా అన్నకు పుట్టినట్టు కాదు కదా అని నిజాయితీగా ఆలోచించాడు. పాస్టర్ గారు నా పాయింట్ క్యాచ్ చేయండి మీరు. బాబు నువ్వు కూడా జోషి అన్నావు కదా, ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయనండి, తర్వాత మీరు మాట్లాడండి. నిజాయితీగా ఓనర్ నిజాయితీ పరుడండి. నేను ఏమన్నాడంటే, ఒరే బాబు మా వదిని నేను వేస్తాను, వేసినప్పుడు అది దానికి కడుపు అయింది అనుకో, పుట్టేవాడు నా కొడుకు అయితే మా అన్న కొడుకు కాదు గడా అనే ఉద్దేశంతో నిజాయితీగా ఆలోచించాడండి. తప్పులేదు ఇతంది. ఆలోచిస్తే ఒరే నేను లోపల వేయమంటే నువ్వు బయట ఎందుకు వేసావురా అని చెప్పి చంపేశాడండి. ఒక విషయం అండి గురువుగారు, చిన్న విషయం పాస్టర్ గారు, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి వేస్తే కడుపు వచ్చే అవకాశం ఉంటది, ఉండకపోవచ్చు, చెప్పలేము. ఛాన్సెస్ 50-50 ఉండొచ్చు. కానీ ఈయనకు ఒకేసారి చంపేశాడంటే అసలు దేవుడి జ్ఞానం అనేది ఉందని డౌట్ వస్తుంది. ఎందుకంటే బాబు ఈ రోజు వేస్తేనే కడుపు అయిద్దని గ్యారంటీ లేదండి. అది రేపు అవ్వాలి, ఎల్లుండి అవ్వాలి, అట్లా రకరకాల. ఇప్పుడు సైన్స్ ప్రకారం తెలిసిపోద్ది అందరికి ఎప్పుడు పిల్లల్ని కనాలి అని తెలుసు. ఆ రోజుల్లో ఒక్కసారికే కడుపు ఎలా వస్తుందండి? పాస్టర్ గారు మీరు చెప్పండి. చెప్తాను జోషి గారు, మీకు ఒక మాట చెప్తాను. సర్ ఎడ్వర్డ్ ఫిలిప్ అని గాస్పెల్స్ అండ్ ఇట్స్ సీక్రెట్స్ అని ఒక పుస్తకం రాశారు సార్. గాస్పెల్స్ అండ్ ఇట్స్ సీక్రెట్స్ అని ఒక పుస్తకంలో సర్ ఎడ్వర్డ్ ఫిలిప్ అని ఆయన ఏం రాశాడంటే, ఈ ఓనాను ఇట్లాగా సెక్స్ చేసేటప్పుడు కింద వేసేటప్పుడు ఆ స్పర్మ్ వెళ్ళి యెహోవా మొహం మీద పడింది, అందువల్ల చంపేశాడని రాశాడు సార్. చాలా మంది క్రైస్తవులకి తెలియదు అసలు విషయం అదేంటి. మరి చెప్పొచ్చు కదా ఇందాక నుంచి చెప్పి. ఇప్పుడు మనం రీజన్ ఒప్పుకోవచ్చండి పాస్టర్ గారు, మీరు చెప్పింది రీజనబుల్. అంటే ఆయన అక్కడ తొంగి కూర్చున్నాడా సార్? ఏమన్నా ఒంగోని కూర్చున్నాడు, చూస్తున్నాడా ఏంటి? అంటే అక్కడ చూస్తున్నాడండి. యెహోవా దేవుడి తనకు సరి చేస్తున్నాడు చేయట్లేదా, లేకపోతే వీర్యాన్ని వదులుతున్నాడు చూస్తున్నప్పుడు ఈయన కింద వదిలేటప్పుడు అది వెళ్ళి తప్పని వెళ్ళి ఆయన మొహం మీద సార్. నేను చెప్పింది కాదు సార్ ఎడ్వర్డ్ ఫిలిప్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గాస్పెల్స్ అండ్ ఇట్స్ సీక్రెట్స్ అంటే గాస్పెల్స్ అంటే తెలుసు కదా, ఏమంటారు, సువార్తలు మరియు వాటిలో ఉన్న రహస్యాలు అనే పుస్తకంలో ఇది రాశాడు సార్. చాలా మందికి తెలియదు, చాలా మందికి. నేను పాస్టర్ని కాబట్టి చదివాను కాబట్టి నేను చెప్తాను. నా డౌట్ పటాపంచలు అయిపోయింది పాస్టర్ గారు ఈ రోజు తోటి. నేను యెహోవా దేవుణ్ణి ఇప్పుడు నేను మనసుగా కొంచెం ఆయన మీద పాజిటివ్ ఏర్పడింది. అయితే మీరు చెప్పింది అంతే అంతే ఎందుకు చంపేశాడు. ఓకే జోషి గారు మీరు తెలుసుకున్నారా ఎందుకు చంపేశారు? ఇప్పుడు సార్ నేను చెప్తా వింటారా? చెప్పండి సార్, చెప్పండి. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా సార్ జోషి గారు? ఇప్పుడు అతనికి ఇష్టం లేకపోతే అసలు తన దగ్గరికి వెళ్ళకూడదండి. అలాంటిది చేసి కింద వదలటం అనేది ఎంత భయంగా పాపం చెప్పండి. చేయకూడదు అలాంటి. సార్ యెహోవాని ఎందుకు చంపేశాడంటే ఆయన చేయమన్నందుకు కాదు, కింద వదిలేసినందుకు కాదు, అది వెళ్ళి ఆయన మొహం మీద పడింది, అందుకు చంపేశాడు ఆయన. ఇది కరెక్ట్ రీజన్. అవునండి. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. చెప్పండి. కాదు ఒక్క నిమిషం అండి, నేను అడిగిందని చెప్పండి మీరు. ఇప్పుడు సార్ ఒకసారి కడుపు అవ్వలేదు సార్, రెండోసారి చేయాలి. ఒక రోజుతో కడుపు అవ్వదుగా, ఎవరికైనా సహజంగా. అది ఒకసారి చేస్తే కడుపు అవ్వదుగా, రెండోసారి చేయమని చెప్పాలి కదా దేవుడు. ఏమో అండి, కాదండి రాజుగారు. ఇప్పుడు బెన్సెస్ అయిన 14, 15, 16 తారీఖు. ఇప్పుడు సైన్స్ మనకి ఇప్పుడు తెలుసు, అప్పటి రోజుల్లో తెలియదు కదా. అది అప్పటి రోజుల్లో తెలియదు కదా. యెహోవా దేవుడు తెలియపరిచాడండి. యెహోవా దేవుడు తెలియపరిచాడు. ఏమని? మనకంటే ఎక్కువ అక్కడ జ్ఞానవంతులు ఉన్నారు సార్ ఆ రోజుల్లోనే, మనకంటే కూడా వాళ్ళకి తెలిసి అన్ని కూడా. బైబిల్ ఎక్కడ రాయలేదండి మరి. కాదండి గోపి గారు, మరి అలాంటప్పుడు ద్వితీయోపదేశకాండం 22, 21లో
మరి రక్తం రాకపోతే కనుక వాళ్ళు కన్య కాదని చెప్పాడు కదా యెహోవా దేవుడు. మరి అప్పుడు జనాలకి ఎట్లా తెలుసు మరి అది యెహోవా దేవుడు చెప్పాడు కదా? చెప్పలేదండి అసలు. యాక్చువల్ గా వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరికైనా. 14 ఏళ్ళు ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 21 వచనంలో అక్కడ బ్లడ్ కనుక రాకపోతే ఫస్ట్ నైట్ కన్య కాదు, కన్య కాని వాళ్ళు రాళ్ళతో కొట్టి సమ్మన్నాడు కదా. మరి ఇంత క్లియర్ గా చెప్పాడు కదా యెహోవా దేవుడు. మరి ఈ విషయం కూడా చెప్పుంటాడు మనకి. అన్ని రాస్తే బైబుల్ పట్టదు కదండి మనకి. చెప్పండి తమ్ముడు ఏదో చెప్తున్నాడు, చెప్పయ్యా. చెప్పండి. ఇప్పుడు యోనాను చేసింది అతనికి తెలుసు. అలా ఎవరికి వెళ్ళకూడదు కదా యోనానికి. ఆమె దగ్గరికి వదిన దగ్గరికి వెళ్ళక ముందే దేవుని వేడుకున్నాడా? అది లేదు. ఏం వేడుకోవటమే అయిపోయిన తర్వాత అసలు కాదయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు వేడుకోవడం ఉండవండి. ఏం మాట్లాడుతున్నాడు అండి అసలు? ఏం తిక్కలాగా మాట్లాడుతున్నాడు జోషి గారు. మీకు బైబిల్ చదవలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ కలగలేదండి మీరు ఇంకా. జోషి గారు నేను చెప్పేది అండి, సరే చేసిన తర్వాత మరి ఆ పని ఎంత అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. లేదు లేదు, ఆ పని అయిపోయిన తర్వాత యెహోవా దేవుడు తుడుస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. ఆయన తొడవలేదు, అందుకే బయట వేసాడు. ఆయన చేసిన తప్పు అంటారా? ఎవరు చేసిన తప్పు అంటారా చెప్పండి మీరు. యెహోవాదే తప్పండి అక్కడ. యెహోవాదే తప్పు అక్కడ. ఎట్లా చెప్పండి చెప్తా. ఇప్పుడు అసలు బరిని తీసుకెళ్ళి వదిలించడం తప్పండి. ఫస్ట్ శాంతి సమాధానంతో మనం మాట్లాడుకోవాలి సార్. అవునండి అదే చెప్తున్నాను సార్. నేను పాస్టర్ లా చెప్తున్నానండి. ఫస్ట్ యెహోవా దేవుడు కనీసం మనలాగా ఆలోచించలేదు. మీరు చిన్న బూత్ మాట్లాడారు సార్, మీలో సాతాను ప్రవేశించిందేమో అనుకున్న. ప్రార్థన చేసుకోండి ఒకసారి. సారీ అండి అది పొరపాటున వచ్చింది సార్, క్షమించారు. అసలు మీరు పాస్టర్ ఎట్లా సార్? అసలు మీ సాక్ష్యం ఏంటి అసలుకి? నా సాక్ష్యం ఏం లేదయ్యా. నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం. ఇప్పుడు అంత టైం లేదు చెప్పే టైం. మళ్ళీ ఎప్పుడు కలిసినప్పుడు చెప్తా. గానీ మన తమ్ముడు జోషి తమ్ముడికి అర్థం కావట్లేదు. అసలు ఒక తమ్ముడిని ఒక బరిని తీసుకెళ్లి ఒక వదించే పెళ్లి చేయకుండా చేయించడం అంటే వ్యభిచారం చేయించడమే. ఇంకా అక్కడ తప్పైద్ది అది. పెళ్ళి అంటే వదిన అర్థం అండి. అక్కడ వదిన ఆయనతోనే ఉండాలి, మరితోనే. ఎవరితో ఉండాలి? తన మరిదితోనే ఉండాలి. రిలేషన్ అనేది ఎందుకు ఉండాలని లేదు, ఉండాలని లేదండి. మరి ఎందుకు ఉండాలి? పెళ్లి చేసుకొని శుభ్రంగా ఉండొచ్చుగా. ఇంకో పెళ్లి మరి ఆమె ఏమవుతుందండి? ఎవరు వదిన ఏమవుద్ది? వేరే పెళ్లి చేసుకొని సుఖంగా వేరే మొగుడితో సుఖంగా బతుకుద్దామే. నేనదే ఏళ్ళ వంశం అనేది అభివృద్ధి చెందడానికి అట్లా ఇంకో పెళ్లి చేసుకుంటాడయ్యా. వాడు చిన్న కొడుకు ఉన్నాడు కదా, మూడో కొడుకు ఉన్నాడు, లేకపోతే యూదానే రెండో పెళ్లి చేసుకుంటాడు. అదే ఇప్పుడు ఆడదానికి వంశం కాదు ఇక్కడ, ప్రధానంగా మగోడికి వంశం. యూదా అనేవాడు 2 పెళ్లి 3వ పెళ్లి చేసుకుని 5వ పెళ్లి చేసుకుంటాడు, పిల్లలకి అంటాడు శుభ్రంగా. ఇదే కావాలని రూల్ ఏముంది చెప్పు? ఇది ఆల్రెడీ అన్న వాడేశాడు, తమ్ముడు వాడేశాడు, ఇప్పుడు లాస్ట్ కు మామ వాడాడు. ఏంటా ఇది దరిద్రం కాకపోతే? సార్ ఇప్పుడు రాజుగారు మీరు ఇంకోటి, రాజుగారు ఒక నిమిషం జోషి గారు. ఇప్పుడు మరి ఓనాన్ని కింద వీర్యం పడిందని కింద వేసినప్పుడు మరి మామతో వ్యభిచారం చేసినప్పుడు మరి మామని చంపలేదు ఎందుకు? మరి యెహోవా దేవుడు చంపాలి కదా. అది కూడా పాయింటే కదండి. చంపాలి కదా జోషి గారు. మరి చంపలా ఆయన లోపలేసాడండి. ఆయన లోపలేసాడు కూడా చంపలేదండి. అది అంటే మీకు ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఆయన సర్ ఎడ్వర్డ్ ఫిలిప్ చెప్పింది కరెక్ట్. ఆయన కాదండి, వేసేటప్పుడు మొహం మీద పడింది, అందుకు చంపేశాడు. అంటే ఇక్కడ ఆయన ఇచ్చిన పని సంపూర్ణం చేయగలగాలి, అప్పుడే ఆయన బతికిస్తాడు. మంచిగా చెప్తున్నాడు బైబిల్. అంటే నీకు ఇచ్చిన పని నువ్వు సంపూర్ణం చేస్తే బతుకుతావు లేదా చచ్చిపోతావు యెహోవా దేవుడు చెప్తున్నాడు, అంతేనా? అదేండి కరెక్ట్. సార్ ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఖండం దడుక్కొని చేశాడు అనుకోండి, అప్పుడు ఏంటండి పరిస్థితి? ఖండం లేవు కదండి ఆ రోజుల్లో. అప్పుడు ఉన్నాయి. అంటే గుర్రపు తోళ్లతో చేసుకునేవాళ్ళు అండి పూర్వం. రోమన్ వాళ్ళు ఈ ఖండములు వాడేటప్పుడు ఏంటంటే గుర్రపు తోలుతో చేసినవి, లేకపోతే బర్రె తోలుతో గాడి తోలుతో చేసినవి తొడుగులు అంటారు వాటిని. ఖండములు అంటారు, తొడుగులు అంటారు. ఆ తొడుగులు కూడా వేసుకొని చేసిన సందర్భాలు ఉన్నాయండి. కాదండి మీరు తప్పు చెప్తున్నారు రాజు గారు. ఇప్పుడు దావీదు 100 తొప్పిలు తీసుకొచ్చాడు చూడండి. తొప్పిలు 200 కండములుగా 200 తొప్పిలు, ఆ తొప్పిలే కండములుగా చేశారు తర్వాత. ఓకే
మనకి పట్టవు కదా సార్, మనకి పట్టవు కదా. ఆయన పేరేంటండి? సౌలు తీసుకున్నాడు కదా 200 తొప్పిలు. అవును, సౌలు తర్వాత ఫ్యాక్టరీకి పంపించి వాటిని కండోములుగా తయారు చేశారు. సార్ ఈ విషయంలో ఖండిస్తున్నాను పాస్టర్ గారు. ఆయన 10 చేతులకి 10 ఉంగరాల్లాగా తొడుక్కొని పకోడీలు చేసుకొని తిన్నాడండి. ఎక్కడుందండి అది? బైబిల్లో లేదు కదండి. బైబిల్లో లేదు సార్. ఈయన కూడా ఒక ఫిలిప్స్ అనే అతను రాశాడు ఈ విషయాన్ని కూడా. ఇది కూడా ఫిలిప్స్ రాశాడా? అవునండి అవునండి అవును. రహస్యాలు అంటే బైబిల్ రహస్యాలు అని చెప్పి ఇంటర్నెట్ ఏంది? 200 తొప్పిలు ఆ చేతికి పకోడీలు వేయించుకొని చేతులు 10 చేతులు ఈ 10 వేళ్లకు తొడుక్కొని ఉప్పు కారంలో అద్దుకొని సౌలు తిన్నాడండి. తెలుసా మీకు? ఏమండి 10 వేల గొట్టాలాగా పెట్టుకొని కర్రం 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 తింటున్నాడా ఏంటి? ఈ చీకులు కాలుస్తారు, మీకు ఐడియా ఉందా? చీకులు కాలుస్తారు, పుల్ల గుచ్చి చీకులు కాలుస్తారు ఉప్పు కారం తిని. అలా సౌలు అలా తిన్నాడండి 200 తొప్పిలు కూడా. జోషి ఎర్రిపూకు బైబుల్, ఎర్రిపూకు దేవుడు. మీరు ఆయన పట్టుకొని దేవుడు అంటున్నా ఎర్రిపూకు నాయాల బాబు. జోషి జోషి బాబు జోషి చచ్చిపోయి ఉంటాడు బాబు జోషి. బాబు వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయాడు జోషి. అరే అమ్మ ఉండాలి చిక్కలోళ్ళండి వీళ్ళంతా పాపం. క్రైస్తవులు. సర్లేదు సార్, సరే ఓకే రైట్ అండి. ఓకే రైట్. జంప్ ఎప్పుడో జంప్ అయ్యాడు. కలిపాడు సార్. ఇంకోసారి